కారంపూడి మండల పరిధిలోని గాదివారిపల్లి, బట్టువారిపల్లి, కాచుపురం గ్రామానికి చెందిన నష్టపోయిన మిర్చి రైతులు తమకు జరిగిన ఆర్థిక నష్టంపై ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులు న్యాయం చేయాలని కోరుతున్నారు. సుమారు 1,50,00,000 మిర్చిని కొనుగోలు చేసి రైతుల డబ్బులు చెల్లించకుండా చల్లా అయ్యప్ప పరారీలో ఉన్నాడని ఆరోపించారు. ఈ ఘటనలో దాదాపు 70 మంది రైతు కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని, తమ కష్టార్జిత సొమ్ము తిరిగి ఇప్పించాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. తమకు డబ్బులు చెల్లించకపోవడంతో గతంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా డీఎస్పీ ద్వారా ఎస్ఐకి ఆ కేసును బదిలీ చేయగా విచారణ సమయంలో అయ్యప్ప భార్య హైకోర్టును ఆశ్రయించడంతో ఎస్ఐ వాసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, తాము ఏమీ చేయలేమని పంపించేశారని రైతులన్నారు. గత 2 రోజుల క్రితం రైతులందరూ కలిసి మరొకసారి న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ను ఆశ్రయించగా, మీరు ఇంటికి వెళ్లి లెక్కలు చూసుకోండి గాని మేమేమీ చేయలేమని చేతులెత్తేయడంతో రైతులందరూ కలిసి అయ్యప్ప ఇంటికి వెళ్లి లెక్కలు చూడాలని ఒత్తిడి చేయడంతో అతని భార్య లక్ష్మి ఒంటిపై పురుగుమందు పోసుకుని తాగినట్లు నటిస్తూ మమ్మల్ని మోసం చేసి డబ్బులు ఎక్కొట్టేందుకు ఆమె పురుగుమందు తాగి నాటకాలు ఆడుతున్నట్లుగా బాధిత రైతులు ఆరోపించారు. కావున అధికారులు, ప్రజాప్రతినిధులు తమకు న్యాయం చేయాలని, లేని ఎడల 60 కుటుంబాలు భార్యాబిడ్డలతో సహా పురుగుమందు తాగి మేము చావాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. అలా వేరే ఊరెళ్ళి అక్కడ ఒక వారం రోజులు గడపడం జరిగింది. ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటున్నారనే సంగతి రైతులకు తెలిసి రైతులందరూ కూడా దాదాపుగా 10-15 మంది రైతులు అక్కడికి వెళ్ళి అతన్ని ప్రశ్నించే ప్రయత్నం చేయంగా, అతను బావైనటువంటి వ్యక్తి వాళ్ళ చల్లాయిపోయిన వ్యక్తిని స్టేషన్లో హాజరుపరుస్తామని చెప్పేసి పంపించినటువంటి పరిస్థితి. పంపించిన తర్వాత అతను మళ్ళీ అతనంతటా అతనే స్వయంగా అతని భార్య అతను స్టేషన్ దగ్గరికి వచ్చి లెక్కలు చెప్పకుండా మళ్ళా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత లెక్కలు చూద్దామని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత 50 మంది రైతులు కూడా లెక్కలు చూద్దామని చెప్పేసి కూర్చున్న ప్రక్రియలో అతను లెక్కలను ఆపించే ప్రయత్నంలో భాగంగానే అతని భార్య మందు తాగకుండానే మందు తాగినట్టుగా యాక్షన్ చేసి ఒంటి మీద మందు పోసుకొని సీన్ క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి మా అందరి రైతు కుటుంబాలందరికీ కూడా మాకు న్యాయం చేయవలసిందిగా అందరినీ కూడా కోరుకుంటున్నాం. మేము కూడా మాకు కూడా ఈ 50 కుటుంబాలు అప్పులయ్యి ఇంట్లో పిల్లల ఎడ్యుకేషన్ చదువులు డబ్బులు లేవు, పెట్టుబడులు వడ్డీలు అయ్యి మా మీద ఇంటికి వచ్చి పడుతున్నారు. ఈడే మాకు ఎగదెంగిపోయి ఆడ హాస్పిటల్ యాక్టింగ్ చేసుకుంటారు. తెల్లం వాడి ఇద్దరు కూర్చొని హాయిగా ఉన్నారు. మేము ఏం చేయాలి సార్? ఇప్పుడు ఒకటి పిల్లమా మా 60 కుటుంబాల వాడి పిల్లలు చావాలా మేము చావాలా తేల్దాం సార్. మీరు చచ్చిపోతాం, మాకు వేరే దిక్కు లేదు. అందరూ చదువులకు లేవు, మళ్ళీ పెట్టుబడులు లేవు, మా పొలం ఒడి ఇవ్వట్లేదు, కౌలుకు కూడా మీ పండి లేవు. కట్టాలి రేపు. 10 మంది రైతులు పోయినాం. కాదబ్బాయి నువ్వు వచ్చి మాకు లెక్క చెప్పు, మేము లెక్క చూసినాం ఒక గుంటూరులో, నువ్వు మే నెలలో డబ్బులు తెచ్చుకొచ్చినట్టు, మే నెలలో ఎవరికి ఏ రైతుకి ఇచ్చినట్టు ఇక్కడ లేదు కదా, లెక్కలు చూద్దారా అని ఇంటికాడికి పోతే వాళ్ళ ఆడవాళ్ళు మా మీద గై తగాదు పెట్టుకొని అలగడు లేపి, మీరు ఇవంతా లెక్కలకు వచ్చారు, ఇట్లా చూస్తే అట్లా మేము సామాన్లు బతకాలని ఒంటి మీద మందు పోసుకొని క్రియేట్ చేసుకొని మమ్మల్ని గందరగోళం చేసి ఇంట్లో నుంచి బయటకు నెట్టేసింది. నా వంతులు మేము ఇంటికి వచ్చినాం. ఇది జరిగిన సంగతి. పెద్దలందరూ దృష్టిలో పెట్టుకొని కనీసం 50 మంది రైతులు ఉన్నాం, మమ్మల్ని అన్యాయం చేయకుండా ఏదో ఒక దారి చూసి మమ్మల్ని ఎంతో కొంత ఇప్పించే ప్రయత్నం చేయాలని మేము కోరుకుంటున్నాం. బట్టువారిపల్లి ఇట్లా చల్లాయి అప్పాయనైతే అతనికి మేము మిర్చి ఇవ్వడం జరిగింది. అతను మా కోసం మామూలుగా మేము ఎన్ని రోజులు తిరిగినా రోజు రేపు అని ఏరియా సీన్ క్రియేట్ చేసి ఫేక్ చెక్కులు పొంగూరు వెంకటనారాయణ చేత మాకు ఇప్పించాడు. ఒక 15 రోజులు ఆపాడు. మళ్ళీ అట్లా మేము అతను పట్టుకొని నర్సరాపేట తీసుకెళ్ళి అక్కడ పీజీఆర్స్లో పెడితే అక్కడి నుంచి మన కారంపూడి స్టేషన్ అనేది ఒప్పచెప్పడం జరిగింది. ఎస్ఐ గారు లెక్కలు